ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి ప్రేమను మీకు ఖచ్చితంగా పొందుకుంటారు. ఏ వ్యక్తి ప్రేమను మీకు దక్కబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధువులకు, అనుబంధువులకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనినైనా సరే మొదలు పెట్టడం వీరికి అలవాటుగా ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు. ఇక కన్యా రాశి వారికి నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఒక సమస్య పరిష్కారం అనుకునలేపే మరొక సమస్య వీరికి ముందుకు వస్తుంది. అయితే జీవితంలో నిరాధారణకి లోనైనటువంటి కొన్ని సందర్భాలలో వీరికి ఆరాపణ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్చి 29 ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి ప్రేమ మీకు దక్కుతుంది. చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దగ్గరగా ఉండవచ్చు. అంటే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు. ఇలా మనస్పర్ధాల కారణంగా దూరంగా ఉండి వారి యొక్క ప్రేమ కోసం మీరు చాలా కాలం తపన పడుతూ ఉన్నట్లయితే, ఈరోజు మీరు ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావడం, మీతో చాలా ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది. లేదా ఫోన్ చేసి కూడా మీతో ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా కోల్పోయినటువంటి ఒక వ్యక్తి ప్రేమ మీకు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ ఎదుగుదలకి ఆతృత పడుతున్నారో, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. రాజకీయ భవిష్యత్తు సంబంధించింది ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతూ
అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా చక్కటి మార్గం ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకొని ఆ పనిని మొదలు పెట్టలేకనట్లయితే కూడా ఆ పని మొదలు పెట్టాలని ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని కూడా చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి ఈరోజు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నిన్న మొన్నటితో పోలిస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి కావచ్చు, ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం పని ఒత్తిడి కారణంగా కొన్ని సమస్యలతో మదన పడుతున్నట్లయితే ఆ పని ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాలయంలో ఒక చక్కటి గుర్తింపు పొందుకుంటారు. ఇదివరకు మీరు పడ్డ కష్టానికి అంతటికీ కూడా మీకు చక్కటి ఫలితం అయితే పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయినటువంటి అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలంగా మీరు తీసుకున్నటువంటి సమస్యకి కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు కన్న కలలు నిజం కాబోతున్నాయి. కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా గృహిణీలకి మీరు భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే గనక భాగస్వాములతో అంటే మీరు ఎవరితో కలిసి అయితే వ్యాపారం చేస్తున్నారో వారితో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరమైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఇప్పుడు మొదలుపెట్టి ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు, చక్కటి సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీ యొక్క స్నేహితురాళ్ళు మీరు ఒకరికి ఒక మంచి సహాయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన పాటతో విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం కూడా మంచిది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.